వెల్కమ్ టు వివిడ్ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి. నేను మీ సాయిస్తారానికి సత్యం. ముందుగా రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందుగల జిఎస్ఆర్ హాస్పిటల్ మరియు ఐఎంఏ నంద్యాల వారి నిర్వహణలో ఎముకల ఉచిత సాంద్రత పరీక్షలు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఏపీకి చెందిన 4 మృతి. బార్మింగ్ హోమ్ లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం, 2 తెలుగు విద్యార్థులు మృతి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో బాలకృష్ణ సినిమా, కలెక్టర్ వచ్చిన స్క్రీన్ పై కొనసాగుతున్న మూవీ. మంటలో కారు దగ్ధం, ప్రాణభయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు. హైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్, నాకాబందీలో స్వయంగా పాల్గొన్న సిపి సజ్జనార్. వరదల్లో చిక్కుకున్న వ్యక్తి ఆపద్బాంధవుల్లా కాపాడిన పోలీసులు. ఇండిగో విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో దారుణ పరిస్థితులు. కుంగిన కేరళలోని కొట్టియం మైలక్కడ్ 66వ జాతీయ రహదారి. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖుల నివాళి. ముగిసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ 2 రోజుల పర్యటన. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత, అల్లూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందుగల జిఎస్ఆర్ హాస్పిటల్ మరియు ఐఎంఏ నంద్యాల వారి నిర్వహణలో ఎముకల ఉచిత సాంద్రత పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మహమ్మద్ రఫీ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనము వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు అనే మాట వింటుంటాము. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అన్ని వయసుల్లో కలిపి ఎముకల్లో బలం అనేది తగ్గడం. సో ఈ ఎముక సాంద్రతను టెస్ట్ చేసే యంత్రాన్ని మనము జిఎస్ఆర్ హాస్పిటల్లో ఈరోజు తీసుకొచ్చాము. బిఎండి అంటాము, బోన్ మినరల్ డెన్సిటీ. సో ఈ ఉచితంగా ఈ బిఎండి టెస్ట్ అనేది చేస్తా ఉన్నాము. మామూలుగా ఇది కాస్ట్ బయట చేయించుకుంటే ఆల్మోస్ట్ 1800 నుంచి 2000 వరకు అవుతుంది. దాన్ని మన జిఎస్ఆర్ హాస్పిటల్ నందు నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచితంగా చేస్తున్నాము. ఈ రోజు మరియు రేపటి రోజు, ఈ రోజు 6వ తేదీ 7వ తేదీ ఈ 2 రోజులు ఈ క్యాంపు ఉచితంగా నిర్వహించబడను. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సో ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఏపీకి చెందిన 4 మృతి. శబరిమల నుంచి తిరుగు ప్రయాణమైన అయ్యప్ప భక్తులు రామేశ్వరం వద్ద రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తున్న భక్తులు వేగంగా వచ్చి కారును ఢీకొట్టిన లారీ స్పాట్ లో 4 మృతి, 1కి తీవ్ర గాయాలు. మృతులు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని మరుపల్లి, దత్తిరాజేరు గ్రామాలకు చెందిన వారిగా గుర్తింపు. బర్మింగ్ హామ్ లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో నివసిస్తున్న 10 మంది తెలుగు విద్యార్థులు హఠాత్తుగా చెలరేగిన మంటలలో ఉక్కిరిబిక్కిరయ్యే విద్యార్థులు. అపార్ట్మెంట్ లో చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను బయటకు తీసుకుని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ కు చెందిన 2 తెలుగు విద్యార్థులు మృతి. పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో బాలకృష్ణ సినిమా, గిరిజన స్కూల్లో డిజిటల్ బోర్డుపై సినిమా. విశాఖ పాడేరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో వింత ఘటన. కలెక్టర్ సహా ఉన్నతాధికారులు ఆలస్యంగా హాజరు. కలెక్టర్ వచ్చిన స్క్రీన్ పై కొనసాగుతున్న మూవీ. మంటల్లో
కారు దగ్ధం, ప్రాణభయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరపల్లి వద్ద ఘటన. జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. క్షణాల్లో పూర్తిగా దగ్ధమైన కారు. ప్రమాద సమయంలో కారులో 7 ప్రయాణికులు. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. హైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్ నాకాబందీలో స్వయంగా పాల్గొన్న సిపి సజ్జనార్. 5,000 మంది పోలీసులతో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీల్లో పాల్గొన్న ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్, ఏఆర్ పెట్రోలింగ్ బృందాలు. అనుమానాస్పద కదలికలపై డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని సూచించిన సిపి సజ్జనార్. దిత్వా తుఫాను కారణంగా జలమయమైన గూడూరు పరిసర ప్రాంతాలు. గూడూరు రూరల్ పరిధిలోని రామలింగాపురం వద్ద వరదలో చిక్కుకున్న వ్యక్తి. సాహసోపేతంగా ఆ వ్యక్తిని కాపాడిన సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య. వరుసగా 4వ రోజు ఇండిగో విమానాలు రద్దు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే రద్దయిన 69 ఇండిగో విమానాలు. దీంతో ప్రయాణికులతో, సూట్ కేసుల కుప్పలతో రైల్వే స్టేషన్ల దారుణంగా మారిన హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్పోర్ట్లు. कंपनी की तरफ से, प्रशासन की तरफ से कोई सहयोग नहीं है. यात्री परेशान. కేరళలోని కొట్టియం మైలక్కడ్ 66వ జాతీయ రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో ఇరుక్కుపోయిన పలు వాహనాలను. కొత్తగా వేసిన రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉండడంతో కాంట్రాక్టర్పై స్థానికుల ఆగ్రహం. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారక స్థలి క్షేత్రభూమి వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులర్పించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ 2 రోజుల పర్యటన ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీతో
ద్వైపాక్షిక చర్చలు అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో తిరుగు పయనమయ్యారు. ఈ మేరకు సైనిక దళాలు ప్రత్యేక దౌత్యవేత్తలు పుతిన్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దిత్వా తుపాను తాకిడి అనంతరం ఒక్కసారిగా చలి పెరిగింది. దీనికి తోడు తీవ్రమైన మంచు అధికమైంది. ఆంధ్రప్రదేశ్లోని మన్యం, అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయాయి. చూసారు కదా, ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.